మరో కొత్త కంట్రీని ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే రెడీ అయిపోయామండి. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే జూలై 31 అనమాట. సో, మేమెళ్ళబోయే కంట్రీ ఆగస్ట్ 1కి నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసుండాలా. రాకపోతే మేమెళ్ళే కంట్రీ అయితే స్విట్జర్లాండ్ అండి. సో, స్విట్జర్లాండ్ నేషనల్ డే ఆగస్ట్ 1 అనమాట. సో, జూలై 31 నైట్‌కి అయితే ఫైర్ వర్క్ జరుగుతుంది. సో, అది కూడా కవర్ అవుతుందిలే అనేసేసి మేము జూలై 31కి అయితే బయలుదేరడం జరిగిందండి. సో, ఈ వీడియోలో అయితే నేను స్విట్జర్లాండ్లో నేషనల్ డే ఫైర్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాము. అండ్ మేము వెళ్ళబోయేది మా హస్బెండ్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. సో ఆ జర్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు బూస్టప్ అవ్వాలి కదా. సో మేమైతే €49 టికెట్తోనే ట్రావెల్ చేసినామండి స్విస్కి. సో మధ్యలో బూస్టప్ అవ్వడానికి ఇలా సబ్వేకి వచ్చాము. మాకు నెక్స్ట్ ట్రైన్కి 15 మినిట్స్ టైం ఉండే. సో అందుకని మేము వెళ్ళి తినేసేసి మళ్ళీ ట్రైన్ అయితే క్యాచ్ చేయడానికి ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసామండి. ఈ ట్రైన్లో నాతో పాటు ఎక్కిన ప్యాసింజర్ అండి నా ముందర కూర్చొని ఉండే అనమాట. వీళ్ళు ఏదో క్రాఫ్ట్ లాగా చేస్తున్నారు, నేను కూడా చూస్తూ ఉండే. సో ఏంటి అని అడిగితే ఇది లావెండర్ అంట అండి. లావెండర్ ఫ్లవర్స్ని వాళ్ళు ఇలా చేస్తున్నారనమాట. అందంగా దాన్ని డెకరేట్ చేస్తున్నారు. ఇది చూడండి ఇంట్లో పెట్టుకోవడానికంట. ఎందుకు అని నేను అడిగాను. ఇవి అడిగితే వింటర్ సీజన్లో బట్టలు ఫోల్డ్ చేసినప్పుడు స్మెల్ వస్తాయి అండ్ చిన్న చిన్న కంటికి కనిపించని చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా. సో ఈ లావెండర్ ఫ్లవర్ ఇలా పెడితే అవి స్మెల్ రాకుండా ఉంటాయంట. అందుకనే ఇంత మంచిగా డెకరేట్ చేసి మేము ఉంచుకుంటాము అండ్ బట్టల్లో పెట్టుకుంటే మనకి నీట్గా మంచి స్మెల్ వస్తుంది అని చెప్పినారనమాట. ఓ గాడ్ అని అనిపించింది నాకు. బికాజ్ ఎంత మంచిగా మీకు కనిపిస్తుందా, మొగ్గలాగా ఉందనమాట. సో లావెండర్ ఫ్లవర్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి, కాడలన్నీ బయటకు వచ్చాయి. బయటతో రిబ్బన్తో వీళ్ళు మీన్స్ మనం బుట్టలు అల్లుతాం కదా అలా అల్లారనమాట. అండ్ దీనికి మంచిగా రిబ్బన్ కూడా కట్టారు. చాలా బాగుండే అండ్ నాకైతే గిఫ్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ స్మెల్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ మీరు ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు ఇలా పక్కనుండే వాళ్ళతోని మాట కలిపి ఎప్పుడైనా ఫ్రెండ్స్ అయ్యారా అండ్ ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నారా నాకైతే కమెంట్ చేయండి. అండ్ కమెంట్ బాక్స్లోకి రండి, మనం మాట్లాడుకుందాం. ఫైనలీ దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసిందండి. ఇంకో 9 మినిట్స్ అనమాట. సో మా కోసం రైల్వే స్టేషన్లో వెయిటింగ్లో ఉన్నారు. సో మా పిల్లలు అయితే చాలా ఈగర్గా ఉండే. బికాజ్ మేము ఆఫ్టర్ 4 years మీట్ అవుతున్నాం అనమాట. ఫైనలీ స్విట్జర్లాండ్కి అయితే రీచ్ అయిపోయామండి. అండ్ స్విట్జర్లాండ్లో మేము బాసెల్బాడ్ అనే ప్లేస్లో అయితే ఉన్నాము ఇప్పుడు. అండ్ మా కోసం చూడండి పికప్ చేసుకోవడానికి వచ్చినారు. అండ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుష. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము డిన్నర్ చేసేసి, డిన్నర్లో అయితే గోంగూర పచ్చడి మన ఇండియా నుంచి వచ్చిందనమాట. నేనైతే అదే తిన్నాను అండ్ మా కోసం చాలా వెరైటీస్ చేసే. సో ఇప్పుడు లేట్ చేయకుండా మేము ఫైర్ వర్క్ దగ్గరికి వెళ్ళాలని మేము తినేసి బయలుదేరినాం అనమాట. సో అప్పటికే 11 అయిపోయింది. మేము బయలుదేరడానికి మనకి వర్షం కూడా పడిందనమాట. సో అలాగే అంబ్రెల్లాస్ తీసుకొని మేము బయలుదేరాము. అండ్ ఇప్పుడు మీరు కూడా చూడండి స్విస్లో నేషనల్ డే ఫైర్ వర్క్ ఎలా జరుగుతుంది అనేసి. ఈ స్విట్జర్లాండ్ సిరీస్లో స్విట్జర్లాండ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యాక్ట్స్ కూడా చెప్తానండి. అండ్ మేము ఏ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసామో అవి కూడా నేను చూపిస్తాను. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. ఇప్పుడైతే మనము రెయినీ రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. స్విట్జర్లాండ్లో మనకి నేషనల్ డే ఫైర్ వర్క్ అనేది ఈ రెయినీ రివర్ బ్రిడ్జ్ దగ్గరే జరుగుతుందనమాట. ఈ రెయినీ రివర్ గురించి చెప్పుకోవాలంటే ఇది యూరోప్లోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్ అండి. అండ్ ఇది 6 కంట్రీని టచ్ చేసుకుంటూ ప్రవహిస్తుందనమాట.
ఎగ్జాక్ట్గా 2 o'clockకి ఇక్కడ ఫైర్ వర్క్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు 11:35 అయిందనమాట. సో ఇంకో హాఫ్ అన్ అవర్లో మనకి ఇక్కడ ఫైర్ వర్క్ అనేది జరుగుతుందనమాట. వర్షం పడుతుంది కదా, ఇంతమంది రారులే అనుకున్నాము మేమైతే. ఫుల్ అనమాట, బ్రిడ్జ్కి అటు ఇటు ఫుల్ కవర్ అయిపోయారండి. సో వర్షం పడుతూనే ఉంది, ఫైర్ వర్క్ జరుగుతూనే ఉందన్నమాట. అండ్ చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. మరి మొబైల్లో ఎలా క్యాప్చర్ అయిందో నాకైతే తెలియదు, బికాజ్ నేను మొబైల్ ఆన్ చేసి పెట్టినాను అంతే. అండ్ ఇదేనండి మా స్విట్జర్లాండ్లో ఫస్ట్ డే మాకు ఇలా వెల్కమ్ చెప్పింది అని అనుకున్నాను నేనైతే. అండ్ రేపటి నుంచి స్విట్జర్లాండ్ సిరీస్లో మేము ఏమేమి చేస్తున్నాం అనేది స్టే ట్యూన్ ఆన్. అండ్ నా వీడియోస్ మీకు ఎలా ఉన్నాయో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.